నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగు రాష్ట్రాల్లో పేదలకు రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ సంఘం తొలి సమావేశం జరిగింది. అందులో అర్హులు ఎవరనేది ఖరారు చేశారు. ఆదాయ పరిమితి నిర్ణయించారు. ఇక మరో సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇక ఏపీలో 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టింది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల రంగుతో పాటు జారీ మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఇక ఏపీలోను కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన కసరత్తును ఎన్డీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది. గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులపై అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ముద్రించింది. అవి కనిపించకుండా చేసేందుకు కొత్త కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నా వీటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తుంది. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వం 90 లక్షల కొత్త కార్డులను 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. వాటిని తొలగించి కొత్తగా అర్హులకు కార్డులు జారీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 90 కోట్ల వరకు ఆదాయం అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రాష్ట్రంలో 90% కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. లేదంటే మళ్ళీ తెల్ల కార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చేలా దాదాపు సగం భారం తగ్గుతుందని ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.